హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ విశ్వాసం గల ముంగీస కథ విందాం. దేవశర్మ అనే పేద బ్రాహ్మణుడికి లేక చాలా కాలానికి ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డను చూసుకుని తల్లిదండ్రులు పరమానంద భరితులయ్యారు. చందనం పూసుకున్న కన్నా కూడా పుత్రస్పర్శ చల్లగా ఉంటుంది కదా. కొడుకు కోసం సోదరులను, తండ్రిని, సంరక్షకుణ్ణి కూడా తృణీకరిస్తారు. పిల్లలు లేని కాలంలో ఆ ఇంట ఒక ముంగీస పెరిగింది. అది స్వేచ్ఛగా ఇల్లంతా తిరిగేది. అది వరకు దాన్ని తమ బిడ్డలాగా చూసుకున్న బ్రాహ్మణ దంపతులు ఇప్పుడు అది తమ శిశువుకు ఏం కీడు చేసిపోతుందో అని భయపడసాగారు. తమ బిడ్డను గురించి వారికి గల మితిమీరిన ఆందోళనే ఈ భయానికి కారణం. ప్రసవించిన 10వ రోజున బ్రాహ్మణుని భార్య పురిటి స్నానం చేయటానికని నదికి వెళ్ళింది. పోబోతూ ఆమె తన భర్తతో, నేను స్నానానికి వెళ్తున్నాను, బిడ్డను కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని హెచ్చరించింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి రాణిగారి పరిచారిక వచ్చి బ్రాహ్మణుడితో, రాణిగారు స్వయంపాకము దక్షిణ ఇస్తారట, వచ్చి తీసుకో అని చెప్పింది. రాణిగారిచ్చే దాని మీద ఆశ కొద్దీ బ్రాహ్మణుడు తన బిడ్డను ఇంటిని ముంగీస రక్షణలో ఉంచి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. అతను వెళ్ళిన కొంతసేపటికి గోడలోని కలుగులో నుంచి ఒక పాము పరిగెత్తుకుంటూ బిడ్డకేసి వచ్చింది. సహజ వైరం కొద్దీ ముంగీస దానితో కలియబడి హోరాహోరీ పోరాడి చంపి ముక్కలు చేసింది. ఇంతలో దానికి బ్రాహ్మణుడు తిరిగి వస్తూ కనిపించాడు. తాను సాధించిన విజయానికి పొంగిపోతూ రక్తసిక్తమైన నోటితో ముంగీస బ్రాహ్మణుడికి ఎదురు వెళ్ళింది. బ్రాహ్మణుడు దాని నోట రక్తం చూసి అది తన బిడ్డను చంపిందనుకుని మరో ఆలోచన చేయకుండా తన చేతికర్రతో ముంగీషను బలంగా కొట్టి చంపాడు. కానీ అతను ఇంట్లోకి పోగానే నిద్రపోతున్న శిశువు ముక్కలుగా తెగి ఉన్న పాము కనిపించాయి. అయ్యో, ఎంత పాడు పని చేశాను, పాపిష్టివాణ్ణి, నా బిడ్డను రక్షించిన ముంగీషను చేతులారా చంపుకున్నాను అని బ్రాహ్మణుడు దుఃఖాన్ని ఆపుకోలేక నేల మీద పొర్లి బాదుకోసాగాడు. అప్పుడు అతని భార్య తిరిగి వచ్చి, ఏమిటది, ఎందుకు శోకాలు పెడుతున్నావు అని అడిగింది. బ్రాహ్మణుడు ఆమెకు జరిగినదంతా చెప్పాడు. అంతా విని ఆమె, దురాశ కొద్దీ బిడ్డను చూస్తుండమని నేను చెప్పిన మాట పాటించావు కావు. అందుకు ఫలితం ఏమంటే మన బిడ్డను కాపాడిన అమాయక ప్రాణి నిష్కారణంగా చచ్చింది. ఆశ ఉండవచ్చు గాని దురాశ దుఃఖం చేటని మన పెద్దలు ఊరికే చెప్పారా? దురాశ గలవాడి నెత్తిన చక్రం ఎక్కి తిరగలేదా అన్నది. ఈ కథ నెక్స్ట్ వచ్చే స్టోరీ స్పాట్లో విందాం. ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కథతో మళ్ళీ కలుస్తాను. బాయ్.